మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటే అవుననే అంటున్నారు తెలంగాణ పోలీసులు. జర్నలిస్టులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్న కేసు నమోదైంది. దీనిపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు అభ్యర్థనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబును అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. పరారీలో ఉన్న మోహన్ బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటే అవునని అంటున్నారు తెలంగాణ పోలీసులు. జర్నలిస్టులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై హత్యాయత్న కేసు నమోదైంది. దీనిపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు అభ్యర్థనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబును అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా ఆయన ఇంట్లో లేరు. పరారీలో ఉన్న మోహన్ బాబు కోసం 5 చోట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆయన ఆచూకీ లభించలేదని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మోహన్ బాబు కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలు 5 ఏర్పాటు చేసినటువంటి పోలీసులు గత 2 రోజులుగా తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఒకటి జల్పల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర వెతికారు, ఇటు ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఇంటి దగ్గర వెతికారు, మాదాపూర్ లో ఉన్నటువంటి మనోజ్ ఆఫీస్ సమీపంలో మోహన్ బాబు ఉన్నాడేమో ఎక్కడ వెతికారు. ఎక్కడ కూడా తన ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్టుగా మాత్రం పోలీసు అధికారులు భావిస్తా ఉన్నారు. తను ఈ కేసు నమోదైన తర్వాత ముందుగా అతని మీద 118 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయగా రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీసుల పైన జర్నలిస్ట్ సంఘాల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి పెరగడంతో దాన్ని కాస్త అటెంప్ట్ మర్డర్ కింద హత్యాయత్నం 109 బిఎన్ఎస్ చట్టపరంగా దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. దాంతో పాటు అతను వెపన్ లైసెన్స్ తో కూడినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వెపన్ ని కూడా అధికారులు రికవరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది కాబట్టి వెపన్ రికవరీ కోసం, దాంతో పాటు ఈ హత్యాయత్నం కేసులో అతన్ని విచారించేందుకు ఇన్వెస్టిగేట్ లో భాగంగా పోలీసులు 3 రోజుల నుంచి వెతుకుతున్నాం. మోహన్ బాబు ఎక్కడ కూడా అందుబాటులోకి రాకపోగా తిరిగి కనీసం పోలీసుల ముందు ఇన్వెస్టిగేషన్ ఘటన వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వకుండా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా మోహన్ బాబు అంటూ మాత్రం పోలీసులు అన్ని వైపుల నుంచి వెతుకుతా ఉన్నారు. తన కొడుకుపై దాడి చేయడము, ఆ వార్తని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులని వారి చేతిలో ఉన్నటువంటి ఐరన్ రాడ్ లోగోలను నాటుకొని తల భాగం పైన మోదడము, కెమెరాలను పగలగొట్టడము, మిగతా కెమెరామ్యాన్లని వెంటాడి వారిని వెంబడించి బయటికి తరవేసే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా మోహన్ బాబు అత్యుత్సాహం చేసినటువంటి వీడియోలు అన్ని మెయిన్ టీవీ ఛానల్స్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ సాగాయి. నెగిటివ్ ట్రోలింగ్స్ కూడా విపరీతంగా పెరిగాయి. మోహన్ బాబు గతంలో నుంచి వ్యవహరించే తీరు ఈ రకంగానే ఉంటుంది. పోలీసులకు గౌరవం ఇవ్వడం, మీడియాకు గౌరవం ఇవ్వడం, ఇండస్ట్రీ పెద్దలకు కనీసం ఆ రెస్పెక్ట్ ఇవ్వడం, తనే ఒక ఫైనల్ సుప్రీం లాగా భావిస్తూ తనే ఫైనల్ ప్రియారిటీ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు పోలీసుల విచారణకు ఎదుర్కోకుండా మళ్ళీ హైకోర్టు ద్వారా ఇంకొక పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు చేయి ఇవ్వాలని, బెయిల్ ఇవ్వాలంటూ తనకు కోర్టుని అప్రోచ్ అవ్వడంతో కోర్టు మోహన్ బాబు వేసినటువంటి బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా విచారణ నిమిత్తం 2 రోజుల పాటు మోహన్ బాబుని వెతుకుతూ ఉండగా అతను అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్టుగా మాత్రం పోలీసులు దీన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రోజు ఎక్కడున్నాడు మోహన్ బాబు అని వెతికి అతన్ని అదుపులోకి తీసుకొని అతను సహకరించకపోతే మోహన్ బాబుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రవితేజ, అంటే పోలీసులు ఏం చెప్తున్నారంటే విచారణకు ఒకవేళ హాజరు కాకపోతే తదుపరి చర్యలు ఎలా ఉండే అవకాశం ఉంది? కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతను ప్రస్తుతం నిందితుడిగా ఉన్నాడు. ఎఫ్ఐఆర్ లో మోహన్ బాబుని నిందితుడిగా చేర్చిన తర్వాత అతను సహకరించకపోయినా, పోలీసులకు అందుబాటులోకి రాకపోయినా, ఒకవేళ అతను అదుపులోకి తీసుకొని విచారించినా, ఏ మాత్రం సమాధానాలు ఇవ్వకుండా తను దాటేసేటువంటి ప్రయత్నం చేసినా, ఇదంతా కూడా పోలీసులు మళ్ళీ ఇతని స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మోహన్ బాబు విచారణ సహకరించట్లేదు,
ఇతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందనే ఒక విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేసి కోర్టు నుంచి రిప్లై వచ్చిన తర్వాత అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 3 రోజులుగా మోహన్ బాబు కోసం తీవ్రంగా వెతుకుతా ఉన్నారు. ఎక్కడ కూడా మోహన్ బాబు ఆచూకీ వరకు లభ్యం అవ్వలేదు. తను ఎక్కడున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడు, భయపడి పారిపోయి ఏదైనా వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయాడు అనే దాంతో కూడా పోలీసులు అన్ని వైపుల నుంచి కూడా పరిశీలిస్తా ఉన్నారు. వాళ్ళ టీం సభ్యులతో కూడా కాంటాక్ట్ అయ్యి మోహన్ బాబుకు కేవలం నోటీసులు మాత్రమే అందిస్తాము, విచారణ చేపడతామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నప్పటికీ వాళ్ళ టీం సభ్యులు ఎవరు కూడా మోహన్ బాబు ఇక్కడ ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. పోలీసులు ఈ రోజు సాయంత్రం వరకు చేసి అతను అందుబాటులోకి రాకపోతే మాత్రం అరెస్ట్ చర్యలకు సిద్ధంగా మరికొన్ని టీమ్స్ ని అదనపుగా రంగంలోకి దింపి దాని ద్వారా వీళ్ళు వెతుకులాట ప్రారంభించి దొరికినటువంటి వెంటనే అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ ఘటనపై మోహన్ బాబు ఆ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కూడా చెప్పారు కదా, అంటే దీనికి సంబంధించి జర్నలిస్టులు ఏం చెప్తా ఉన్నారు? తను నోట్ రిలీజ్ చేయడం జరిగింది, మీడియా ముందు మాట్లాడడం జరిగింది. తను ఎక్కడ కూడా నోటి ద్వారా క్షమాపణను కోరుతా ఉన్నాను మీడియా సభ్య సమాజానికి, మీడియా ప్రతినిధులకు, మీడియా యాజమాన్యాలకు అనే విషయాన్ని తెలియజేయలేదు. ఆ నెక్స్ట్ డే తను నోట్ రిలీజ్ చేసి అప్పుడు దాంతో ఒక ఆర్గనైజేషన్ చెందినటువంటి వ్యక్తి పేరుని తీసుకొచ్చి వారికి క్షమాపణలు కోరుతా ఉన్నాను. పూర్తిగా ఆర్గనైజేషన్ తో పాటు గాయపడ్డటువంటి జర్నలిస్ట్ కి నేను క్షమాపణలు కోరుతా ఉన్నాను. ఇది చాలా బాధాకరమైనటువంటి ఘటన, ఇలా జరగకూడదు. కానీ వాళ్ళు హద్దు మీది మీడియా ప్రతినిధులు అంతా కూడా నా ఇంట్లోకి వచ్చి వారు మీడియా ప్రతినిధులు అనే నాకు అర్థం అవ్వకుండా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వ్యక్తులు నా ఇంట్లోకి వచ్చారో నాపై ఆయన కుట్ర పనిస్తున్నారనే ఒక అనుమానాలు నాకు వ్యక్తమయ్యాయి. కాబట్టి నేను ఆవేశంలో ఈ దాడి చేయాల్సి వస్తుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి నాడు కాదు అంటూ మాత్రం మోహన్ బాబు దీన్ని కవర్ చేసుకుంటూ అబద్ధపు వాక్యాలు చేస్తూ నెక్స్ట్ మళ్ళీ క్షమాపణలు చెప్తున్నానని చెప్పి నేను సహకరిస్తానని చెప్పి ఇప్పుడు 3 రోజుల పాటు అందుబాటులో లేకుండా పోలీసులకు దొరకకుండా అతను తలదాచుకున్నాడు, భయపడి పారిపోయాడు అనేది మాత్రం మోహన్ బాబు పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు చూసి అతను రెస్పాండ్ అవ్వకపోయినా నోటీసుల విచారణ హాజరవ్వకపోతే మాత్రం పోలీసులు అతను అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది.